ఆ రోజు ఆదివారం. రాత్రి 8 గంటల వరకు స్నేహితులతో గడిపి ఇంటికి వచ్చాడు మల్లికార్జున్. అతడు గడపలో అడుగు పెడుతుండగానే తల్లి యశోదమ్మ చెప్పింది. పరమేశం, రామయ్య వచ్చాడు రా. లలితత్త కూడా వచ్చింది. ఇద్దరు కలిసి వచ్చారంటే ఏదో విశేషముండాలి. మల్లికార్జున్ కుర్చీలో కూర్చొని బూట్లు విప్పుకోసాగాడు. సరిగ్గా ఊహించావురా. త్రిపురని నీకిద్దామని వచ్చారు. త్రిపురనా? నిన్నగాక మొన్న పుట్టిన ఆ పిల్లనా? ఆ పిల్ల బారసాల వేడుక కూడా నాకింకా జ్ఞాపకముంది. అతడు విస్మయం వ్యక్తం చేశాడు. ఇంకా ఉయ్యాలలో నోట్లో వేలు వేసుకొని చీకుతుందనుకున్నావా? దానికిప్పుడు ఎన్నేండ్లో తెలుసా? 10 వెళ్ళబోతున్నాయి. 1, 2 ఈడేరుతుందని, ఈడెరకముందే పెళ్లి చేసి కన్యాదాన ఫలం దక్కించుకోవాలని వాళ్ళ తాపత్రయం. ఏమిటో, ప్రపంచమంతా మారినా మామయ్య వాళ్ళు మాత్రం మారరు. వాళ్ళ సంగతి వదిలేయ్. బొత్తిగా అంత చిన్న పిల్లని 22 వాడిని ఎలా చేసుకుంటానమ్మా? 12 ఒక వ్యత్యాసమా? మల్లిక్. మీ నాన్నగారికి నాకు 17 తేడా. మా తరం పెళ్ళిళ్ళన్నీ ఇంచుమించుగా ఇలాగే జరిగాయి. అందుకే మీ తరం వాళ్ళతో బోడెమ్మలెక్కువ. ఇలా మాట్లాడితే ఇంకేం చెప్పను. కానీ మొగాడికంటే ఆడది తొందరగా మగ్గిపోతుందిరా. ముఖ్యంగా కాన్పుల వల్ల, చాకిరీ వల్ల. అందుకే 30 ఏండ్ల మొగాడికి 3 ఏండ్ల పిల్ల అన్నట్లుగా చేసేవాళ్ళు. నీ చదువు పూర్తయ్యేసరికి 4 ఏండ్లు పడుతుంది. ఈ 4 ఏండ్లలో త్రిపుర ఈడేరి కాపురానికి వస్తుంది. చిన్నపిల్ల అని సాకు మాత్రం చెప్పొద్దు. 4 ఏండ్ల తర్వాత చూశావంటే నీ కళ్ళు చెదిరిపోయేంత అందగత్తెగా, సౌష్ఠవంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మా అన్నయ్య కూతురు. కాదనకురా. 4 ఏండ్ల తర్వాతే ఈ పెళ్లి ప్రస్తావన తెస్తే బాగుంటుంది కదమ్మా. పిల్లకు 10 ఏండ్లొచ్చాయని అప్పుడే అన్నయ్యకు నిద్ర పట్టటం లేదంటరా. ఇంతవరకు ఆ ఇంట ఏ ఆడపిల్ల ఈడేరాక పెళ్లి చేయడం జరగలేదు. త్రిపురని వాళ్ళు ఎక్కువ రోజులుంచరు. మనం కాదంటే వాళ్ళు వేరే సంబంధం చూసుకొని ఈ సంవత్సరం పెళ్లి చేసేస్తారంట. కొన్నాళ్ళయ్యాక చూద్దాంలే అమ్మా. కొన్నాళ్ళయ్యాక చూసేందుకేమీ ఉండదురా. ఏ సంగతి ఇప్పుడే చెప్పాలి. అన్నయ్యకి ఒక్కతే ఆడపిల్ల. కావలసిన వాళ్ళకి ఇచ్చుకోవాలని ఆయన తాపత్రయం. మనమ్మ కాదంటే చాలా బాధపడతాడు. పుట్టింటి పసుపు కుంకుమకు ఆశపడేదాన్ని. దేనికి ఆశపడకపోయినా అన్నయ్య మనసు నొప్పించి మళ్ళీ ఆ ఇంట అడుగు పెట్టలేనురా. చాలా మెత్తగా సంకెళ్ళు వేస్తున్నావమ్మా. మల్లిక్ ఇబ్బందిగా చూశాడు. వయసు తక్కువని తప్ప మరో సాకు కనిపించలేదు. మల్లిక్కు దానికి తల్లి తగు సమాధానం చెప్తూనే ఉంది. మీ ఇష్టమమ్మా అనక తప్పలేదతడికి. తల్లి కొడుకుల మధ్య ఈ సంభాషణ పూర్తయ్యే వరకు గుమ్మం అవతల నిశ్శబ్దంగా నిలబడిన పరమేశ్వర శాస్త్రి అల్లుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే రంగప్రవేశం చేశాడు. ఆయన వెనుక ఆయన సతీమణి. బాగున్నావా అల్లుడు? ఆ, మీరా? బాగున్నారా మామయ్య? బాగున్నామయ్యా. ఇవర్తే 2 సంవత్సరాలకే నిండు యవ్వనవత్తుడై స్ఫురద్రూపిగా హుందాగా కనిపిస్తున్న అతన్ని తృప్తిగా చూస్తూ, నిన్ను చూసి 3 ఏండ్లయింది. ఈ 3 ఏండ్లలో గుర్తుపట్టలేనంత మారిపోయావయ్యా అంది లలితమ్మ. చిరునవ్వుతో అలాగే అత్తయ్యా అన్నాడు మల్లిక్. మల్లిక్కు అదే నెలలో త్రిపుర సుందరితో వివాహం నిశ్చయమైంది. మల్లిక్కి ఫ్రెండ్సు తక్కువేం లేరు. పెళ్ళికి 15 ఇవర్తే మంది దాకా వచ్చారు. అందరికీ ఒకటే ఆశ్చర్యం. మల్లిక్ అంత చిన్న పిల్లను ఎలా పెళ్లాడుతున్నాడు అని. వీడి దాంట్లో
దిగి పెళ్ళికి ముందే పెళ్లి కూతుర్ని చూస్తామని పట్టుబట్టారు వాళ్ళు. మల్లిక్కి పిన్ని వరుసనైన ఒక ఆవిడను పెళ్లి ఇంటికి పంపి పర్మిషన్ తెప్పించుకున్నాడు. స్నేహ బృందాన్ని వెంటబెట్టుకు బయలుదేరాడు. చారిచాప మీద జారిపోతున్న పట్టుచీరను సవరించుకోలేక సతమతమవుతున్న త్రిపురను అందరూ జాలిగా చూశారు. పాపం, ఇంత చిన్న పిల్లకు పెళ్ళేమిటి అని. సుందర్ అనే యువకుడి కళ్ళల్లో మాత్రం ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్టుగా సంభ్రమం. తదేకంగా చూస్తున్న అతడి భుజాన్ని పొడిచాడు మల్లిక్. అలా చూస్తున్నావేమిటి? ఆమెను ఆరేండ్ల తర్వాత ఊహించుకుంటుంటే ఒక అద్భుత సౌందర్యాన్ని సాక్షాత్కరిమిస్తుంది. అందమైన భార్యని పొందడం ఒక అదృష్టమే అయితే నీకంటే అదృష్టవంతుడు లేడంటాను. స్నేహితులందరిలోకి సుందర్ అతి సన్నిహితుడు మల్లిక్కు. మల్లిక్‌తో పాటు మెడిసిన్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. కలవాళ్ళకి ఒక్కగానొక అబ్బాయి. మంచి భావుకుడు. బొమ్మలు గీస్తుంటాడు. సితార్ మీటుతూ అతడు పాటలు పాడుతుంటే స్నేహితులు తన్మయలుతే వింటుంటారు. అందాన్ని ఆర్తిగా వెతుకుతూంటాయి అతడి కళ్ళు. మరో స్నేహితుడు అన్నాడు, బొత్తిగా చిన్నపిల్ల. ఈ పెళ్ళికి ఎలా అంగీకరించావో అర్థం కావడం లేదు. అమ్మాయి నీ చేతికందడానికి 5 ఏండ్లు వెయిట్ చెయ్యాలి నువ్వు. నాతిగల బ్రహ్మచారివి ఈ రోజు నుండి. నాకిష్టం లేదు. మా అమ్మ బలవంతమిదే. నాకు బయటి సంబంధం చేయడం ఇష్టం లేదామెకు. అన్నగారికి ఉన్న ఒక్కగానొక్క కూతురు. తన్ని కోడలు కావాలని ఆవిడ పట్టుదల. పిల్ల పెద్ద మనిషి అయితే కన్యాదాన ఫలం దక్కదని వాళ్ళ పట్టుదల ముందు తల వంచక తప్పలేదు. ఆశయాలు, ఆదర్శాలు అంటూ ఎప్పుడూ గొప్పగా లెక్చర్లు ఇస్తూ ఉంటావు. అసలు దగ్గరికి వచ్చేసరికి అంత వట్టిదే. మరో స్నేహితుడు ఎత్తి పొడిచాడు. మల్లిక్ ముఖం బాగా ఎర్రబడింది. ఆమె నాకంటే చిన్నదనేగా మీరనడం? 5, 6 సంవత్సరం తర్వాత మీరీ మాట అనలేరు. అప్పుడే విచ్చుకుంటున్న మొగ్గ మీద గండు తుమ్మెద దాడి చేసినట్టుగా ఉంటుంది. నీ వయసులో సగం కూడా లేని పిల్లను చేసుకోవడం నాకు మాత్రం చాలా అమానుషంగా అనిపిస్తుంది. స్నేహితులంతా చాలా అసహజనంగా, అమానుషంగా భావిస్తున్న ఈ విషయం పెద్దవాళ్ళ దృష్టిలో చాలా మామూలు విషయం. ఎందుకంటే పూర్వపు వివాహాలన్నీ ఇంతకంటే ఎక్కువ తేడాతోనే జరిగేవట. అమ్మ చెప్పినట్టుగా. మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ముందుగా యవ్వనం కోల్పోయినా చెప్పినట్టుగా. మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ముందుగా యవ్వనం కోల్పోవడమే అందుకు కారణమనిపిస్తుంది. తన వయసులో సగం కూడా లేని పిల్లను చేసుకోవడం స్నేహితుల దృష్టిలో అనాగరికంగా కనిపించడంతో ఈ పెళ్లి ఎందుకు చేసుకుంటున్నానా? చేసుకున్న స్నేహితులని ఎందుకు పిలిచానా అని పశ్చాత్తాపపడసాగాడు మల్లిక్. మల్లిక్ బాధతో గాని, స్నేహితుల విమర్శనతో కానీ సంబంధం లేకుండా పెళ్లి జరిగిపోయింది. 2 ఏండ్లు గడిచాయి. ఒకరోజు తల్లితో చెప్పాడు మల్లిక్. త్రిపురని ఇక్కడికి తీసుకురా అమ్మా. త్రిపురని చదివిద్దాం. చదువు సంధ్య లేకుండా ఆ పల్లెటూళ్ళో ఇంకా ఉంచడానికి వీల్లేదు. కార్యం కాకుండా పిల్లని ఎవరు పంపిస్తార్రా? అయినా ఇప్పుడు చదువులెందుకు ఆ పిల్లకు? అని అడిగింది యశోదమ్మ. ఇంకో 2 ఏండ్లలో నేను డాక్టర్‌ని కాబోతున్నాను. డాక్టర్ గారి భార్య ఒట్టి పల్లెటూరి గబ్బిలంలా అంటే ఏం బాగుంటుంది? త్రిపురని కనీసం బిఏనన్నా చెయ్యాలమ్మా. పెళ్ళాన్ని చదివించుకోవాలని నీకంత ఉబలాటంగా ఉంటే చదివించు గాని, దాన్ని బడికి పంపడానికి మాత్రం నేను ఒప్పుకోను. ఇంట్లోనే టీచర్‌ను పెట్టి చదివించు. త్రిపురని తీసుకురావడానికి మల్లికే వెళ్ళాడు. పిల్ల పెద్ద మనిషి కాకుండానే అత్తవారింటికి పంపడానికి ఒక పట్టన ఒప్పుకోలేదు త్రిపుర తల్లిదండ్రులు. బొత్తిగా అక్షరజ్ఞానం లేని అజ్ఞానురాల్ని ఏం చెయ్యలేదు త్రిపురని. అమరం చెప్పాం, సంస్కృతం నేర్పాం, భారతం, భాగవతం చక్కగా చదవగలదు.
ఆ స్కూల్ సర్టిఫికేట్లు, డిగ్రీలు, ఇంగ్లీష్ చదవాలా ఏం? అన్నారు. పూజారి గారి భార్య సంస్కృతం మాట్లాడితే బాగుంటుంది. డాక్టర్ గారి భార్య ఇంగ్లీష్‌లో మాట్లాడితే బాగుంటుంది. నా భార్యకు ఏం చదువు వచ్చి ఉండాలో నాకు తెలుసు. మీరు నా మాట కాదనకండి అని త్రిపురను హైదరాబాద్ తీసుకువచ్చేశాడు మల్లిక్. ఆలస్యం కాకుండా త్రిపురకు చదువు చెప్పడానికి టీచర్‌ని ఏర్పాటు చేశాడు. రేపు మెట్రిక్ పరీక్ష అనగా రజస్వల అయ్యింది త్రిపుర. దళియం పరిచి పిల్లని మూలకి కూర్చోబెట్టాలి. బంధువులందరికీ కబురు చెయ్యాలి. సాయంత్రం భజంత్రీలకు చెప్పాలి అని హడావుడి పడిపోసాగింది యశోదమ్మ. రేపు పరీక్ష పెట్టుకొని మూలకి కూర్చోబెడతావా? అదేం వీల్లేదు. ఎవరికీ కబురు చెయ్యనక్కర్లేదు. స్నానం పోసేసి ఇంట్లోకి రమ్మను అన్నాడు మల్లిక్. ఇదెక్కడి అనాచారం నాయనా? ఇంతవరకు ఈ ఇంట్లో ముట్టుమెళ్తే కలుపుకోలేదు. ఇప్పుడు సమర్థం ఎలా కలుపుకుంటానా? అయినా మొదటి సమర్థకి ఎన్ని వేడుకలు చెయ్యాలి? ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? వేడుకలంటే జ్ఞాపకం వచ్చింది మల్లిక్కు. పిన్ని కూతురు రజస్వల అయితే ఎన్ని వేడుకలు చేశారో ఆర్భటంగా. ఉదయం, సాయంత్రం భజంత్రి, సాయంకాలం పేరంటం, మంగళహారతి ఇచ్చి పాటలు పాడటం, నువ్వులు, బెల్లం, వరిపిండి దంచి ఉండలు చేసి పెట్టడం, తెల్లవారకముందే పసుపు నూనెలతో స్నానాలు చేయించడం, బంధువులు కొత్త బట్టలు, ఫలహారాలు తేవడం. ఇహ శోభనం రోజు సరే, భజంత్రీలు బంధువులను పిలిచి భోజనాలు పెట్టడం. ఓహో! మా పిల్లకి రోజు శోభనం అని ఊరంతా చాటింపు చేసినంత ఆర్భాటం చెయ్యడం మలిక్కి గుర్తొచ్చింది. వెధవ ఆచారాలు. ప్రకృతి సహజంగా స్త్రీ పుష్పవతి అయితే ఇన్ని తతంగాలేమిటో అని తిట్టుకున్నాడు. తన భార్య విషయంలో అలా జరగటానికి వీల్లేదు. ప్రతిఘటించి తీరుతాను అని ఖచ్చితంగా నిర్ణయించుకున్నాడు. త్రిపుర రేపు పరీక్ష రాస్తుంది. ఆమె పరీక్ష మానడానికి వీల్లేదు. ఆమెను ఏం తాకకుండా మూలకి కూర్చోబెట్టడానికి కూడా నేను ఒప్పుకోను. అవన్నీ విజ్ఞానం వికసించని కాలంలో చాదస్తులు ఏర్పరిచిన ఆచారాలు. పుణ్యపాపాల్కులకు ఉన్నాయని పురాణాలు, నిజమని నమ్మే మనుషులు ఏర్పరిచిన ఆచారాలు. శరీరాన్ని ఏ ముక్కకా ముక్క కోసి చూపే డాక్టర్ని నేను. స్త్రీలకి ఋతుస్రవమైతే ఆమెను తాకకూడదని దుర్లక్షణాలేవీ ఏర్పడవు ఆమెలో. కనీసం ఆ 3 రోజులు ఆమెకు విశ్రాంతి కావాల్తేనా? ఒప్పుకుంటావా లేదా? అని అడిగాడు తండ్రి. అమ్మా! బయటున్న ఆ 3 రోజులు విశ్రాంతి తీసుకోవడం నేనెప్పుడూ చూడలేదు. నాన్నగారు డబ్బాల కొద్దీ బియ్యం బాగుచేసి పెట్టేది, కట్టల కొద్దివి స్తళ్ళు కుట్టి పెట్టేది. ఇంకా ఎన్నో పనులు కల్పించుకు చెప్పేది. దేవతార్చన ఉన్న ఇళ్లల్లో ముట్టుమూలలు కలుపుకోకూడదురా. అనిష్ట కొట్టి ఊడ్చుకొని పోతాం. దేవుడిచ్చిన మూట్లకి దేవుడికి మెల్ల ఏమిటి నాన్నగారు? వితండవాదనలకి జవాబులుండవురా. ఏదైనా నా ఒక పని చేసేటప్పుడు ఎందుకు, ఏమిటి అని అడగటం తప్పా? ఏం ప్రయత్నించకుండా పని చేయటం అజ్ఞాని లక్షణం గాని విజ్ఞానం లక్షణం కాదు. ఎందుకు, ఏమిటి అని ప్రశ్నించకుండా ఏ మనిషి ముందుకు వెళ్ళలేడు. మీరు చేశారని నేను, నేను చేశానని నా కొడుకు చెయ్యడమే ఉత్తమ సంస్కారం అనిపించుకోదు. మీరెందుకు చేశారో తెలుసుకొని మీరు చేసేది సరి అని నా మనసుకు తోచినప్పుడే నేను చేస్తాను. మీరు వేద పండితులు, శాస్త్రాలను మందించువారు, పురాణాన్ని కంఠస్థం చేసినవారు. ఆ రంగంలో మీరు గొప్పే కావచ్చు గాని నాకు శిరోధార్యం కావు మీ మాటలు. ఎందుకంటే నేను డాక్టర్ని, శరీర శాస్త్రాన్ని చదివినవాణ్ణి. మీ ఆలోచన పద్ధతికి చాలా తేడా ఉంటుంది. మీరు శాస్త్రాల్ని కళ్ళకి తగిలించుకో చూస్తారు. నేను నా శరీర శాస్త్రాన్ని, నేను చదువుకున్న విజ్ఞాన శాస్త్రాలను కళ్ళకు తగిలించుకో చూస్తాను. నాకు కనిపించింది మీకు కనిపించదు.
మీకు కనిపించింది నాకు కనిపించదు అని ఒక చిన్న ఉపన్యాసం ఇచ్చాడు మల్లిక్. సంధ్యానందనం మానేశాడు. అపోసనం పట్టడం మానేశాడు. మెడలో జాంద్యం కూడా కనిపించడం లేదండి. ఈ మధ్య సీడు బొత్తిగా నాస్తికుడైపోయాడు అని వాపోయింది యశోదమ్మ. అంటే భ్రష్టుడైపోయాడన్నమాట. ఇక ఉంది లేడనుకోవాలి మనం అని ఒక నిట్టూర్పు విడిచాడు శ్రీనివాస శాస్త్రి. బొత్తిగా తెలియని వాడికి చెప్పగలం, అన్ని తెలుసనేవాడికి ఏం చెప్పగలం? అయితే అలా వదిలిపెట్టేసి ఊరుకుంటారా? ఆందోళనగా అడిగింది. డాక్టర్ కదా, ఒకరు చెప్పే మాట వింటాడా? తనకే అన్నీ తెలుసు కదా. మా పెదనాన్నగారి కొడుకు ఐఏఎస్ అంది. నుదట పొట్టు లేనిదే ఆఫీస్కు వెళ్ళాడు. పూజాధికారులు పూర్తి చెయ్యందే గంగ ముట్టడు. అంత చదువుకొని అంత పెద్ద ఉద్యోగం చేస్తూ కూడా పూర్వాచారాల్ని తూచా తప్పకుండా చేస్తున్నాడంటే మీకు గొప్పగా కనిపిస్తుంది గాని నాకు మాత్రం చదువుకున్న మూర్ఖుణ్ణనిపిస్తుంది అన్నాడు మల్లిక్. చివరికి త్రిపురని ఇంట్లోకెళ్తే రానివ్వలేదు గాని పరీక్షలకైతే వెళ్లకుండా చెయ్యలేకపోయింది యశోదమ్మ. త్రిపుర పరీక్షలు రాసి తీరాలని మల్లిక్ పట్టుబట్టడంతో ఏ వేడుకలు జరపలేదు. కనీసం తల్లిదండ్రులకి కూడా పిల్ల రజస్వల అయ్యిందని తెలపలేదు. మాంచి చేద్దాం అంతా మల్లిక్కే వదిలేసి మౌనం వహించారు యశోదమ్మ వాళ్ళు. పరీక్షలన్నీ అయిపోయాక అప్పుడు రాశారు ఉత్తరం. మల్లిక్ అత్తగారికి త్రిపుర రజస్వల అయిందని, పిల్లకు ఏ వేడుకలు జరగలేదని ఎంత నొచ్చుకున్నా అల్లుణ్ణి ఏమనలేకపోయారు వాళ్ళు. రెండో సమర్థకి ఊరికి తీసుకెళ్ళి 5వ రోజు తర్వాత శోభనానికి ముహూర్తం నిర్ణయించి మల్లిక్ని అతడి తల్లిదండ్రులని రమ్మని కబుర్లు చేశారు పరమేశ్వరం వాళ్ళు. కాని వెళ్ళలేదు మల్లిక్. మనసులు కలిసి ఒకరంటే ఒకరి ఇష్టం ఏర్పడినప్పుడే శరీరాలు ఏకం కావాలన్న సిద్ధాంతమున్న అతడు ఈ ముహూర్తాల మీద తనకు నమ్మకం లేదని తమలో ప్రయాణం పరకాష్టనందుకున్నప్పుడే తామే తమ కలయికకి ముహూర్తం పెట్టుకుంటామని రాశాడు మల్లిక్. నెల రోజుల తర్వాత తిరిగి త్రిపుర అత్తవారింటికి వచ్చింది. రెండో సమర్థ పుట్టింట్లో కావడంతో లాంఛనాలన్నీ సక్రమంగా జరిగాయి. పసుపు నూనె రాసుకొని పచ్చగా తేలింది త్రిపుర. సంధ్యా సమయంలో అరవిచ్చుకున్న బొండుమల్లెల్లా ఉంది. త్రిపురని చూస్తుంటే పెళ్లిరోజు సుందరన్న మాట జ్ఞాపకం వస్తుంది. పెళ్లిరోజు త్రిపురని ముత్తైదువులు వేలకోలం పట్టివ్వడం జ్ఞాపకం వస్తుంది. సన్నని పిల్ల తెమ్మెర సోకినట్టుగా బొత్తిగా ఈడు చోడు కాదు. పిల్ల వాడి పిడికిటికి చాలదు పిల్ల అని ఒకరంటే, పెద్ద మనిషి అయ్యి పిల్ల వాడి చేయి పడితే ఇట్టే ఇళ్ళ వచ్చేస్తుంది. 2 పిల్లలు పుడితే డ్రమ్ములా ఊరిపోయే వాళ్ళను ఎంతమందిని చూడలేదు. అప్పుడు పిల్ల కిందకే పిల్లవాడు చాలనట్టుగా అవుతాడు అని ఒకరు. ఏయ్ పిల్లా, మీ ఆయన రాత్రిపూట చుక్కల్ని లెక్కపెట్టే అవస్థ ఎప్పుడు తప్పిస్తావో, కొబ్బరి నువ్వులు బాగా దంచుకో తిను అని ఒకరు. వాళ్ళ వేలకోలలకు సిగ్గుపడే వయసు లేదు త్రిపురకప్పుడు. పెళ్ళంటే లడ్డు భక్ష్యాలు భజంత్రీలు పట్టుచీరలు హడావిడి. పెళ్లి వేడుకలకి సంతోషంతో వెలిగిపోయింది త్రిపుర ముఖం. 4 ఏండ్ల తర్వాత ఇప్పుడు వయసు వికసిస్తుందనే గాని మనసు వికసిస్తున్నట్లుగా లేదు ఆమెకు. ఆ కళ్ళల్లో ఆ పసితనం ఆ అమాయకం అలాగే ఉన్నాయి. టీచర్ చెప్పిన పాఠాలు చక్కగా నేర్చుకుంటుంది. పుట్టింట్లో వాళ్ళ నాన్నగారు నేర్పించిన సంగీతం మర్చిపోకుండా రోజూ శ్రద్ధగా సాధన చేసుకుంటుంది. అత్తగారికి పనిలో చేదోడు వాదోడుగా ఉంటుంది. భర్త అంటే మటుకు ఆసక్తి ఏర్పడలేదు. కాని త్రిపుర నివురు కప్పిన నిప్పులాంటిదని బోధపడసాగింది మల్లిక్కు. త్రిపుర, ఇవాళ మా స్నేహితుడి పెళ్లి ఫంక్షన్ ఉంది.
సాయంత్రం 6 గంటలకు మనం అక్కడ ఉండాలి. ఈ చీర కట్టుకొని మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకో. బొత్తిగా అమ్మమ్మలా తయారవ్వకు. ఫ్యాషన్‌గా ఉండాలి. కుంకుమ బొట్టు మరీ అంత పెద్దగా దిద్దుకోకు. నీ ముఖస్‌కి చిన్న బొట్టే అందంగా ఉంటుందని నా ఉద్దేశం. ఆ జూకాలు పూర్తిగా పాతకాలం అలంకరణ. నేను తెచ్చిన రింగులు వేసుకో అవి తీసేసి. ఈ చేతికి ఒక బంగారు గాజు, ఆ చేతికి వాచి చాలు. జడ మరీ అంత బిగుతుగా వద్దు. జుట్టు చెవుల మీదకి వచ్చేట్టు వదులుగా వేసుకో. త్రిపుర ఎలా తయారై ఉండాలో చెప్పి వెళ్ళాడు మల్లిక్. అతడు వెళ్ళాక అతడు తన కోసం తీసి ఉంచిన చీర విప్పి చూసింది త్రిపుర. దేవత వస్త్రం. అది కట్టుకుంటే ఒళ్ళంతా బయటే ఉంటుందనడంలో సందేహం లేదు. త్రిపురకి జుగుస్సతో ఒళ్ళు జలధరించినట్టుగా అయింది. చీరని పట్టుకువెళ్ళి కుప్పగా అత్తగారి ముందు పడివేసింది. అత్తయ్య, ఈ చీర కట్టుకొని తన స్నేహితుడి పెళ్లి ఫంక్షన్‌కి వెళ్ళాలంట చెప్పింది ఫిర్యాదుగా. ఆవిడ నోరు నొక్కుకుంది. ఏ భోగం వాళ్ళో కట్టుకొని కులుకులు వెళ్ళబోసే చీర ఇది. వీడికి మతిగాని పోయిందేమిటి? ఫంక్షన్స్ పేరిట ఒళ్ళు వీధిలో పడేసుకుంటారా ఎవరితైనా? వాటి మాట ప్రకారం నడుచుకొనేంత బొత్తిగా నీకేం విలువ మిగలదు. చక్కగా పట్టుచీర కట్టుకో. పట్టుచీర అందం, పాము, కుబుసలకి వస్తుందా? దువ్వెన తీసుకురా, జడ వేస్తాను. త్రిపుర దువ్వెన తీసుకువచ్చి అత్తగారి చేతికిచ్చి బుద్ధిమంతురాలైన పిల్లలా ఆవిడ ముందు కూర్చుంది. నిండుపాటి వెంట్రుకలు పిడికిట పట్టవు. అంత లీవు పడుతుంది. జడ త్రిపురకి ఇంత వయసొచ్చినా జడ వేసుకోవటం రాదే? అసలు చిక్కులు తీసుకోవడమే చేతగాదు. ఎవరు వేయడానికి లేకపోతే చిక్కులన్నీ అలాగే పెట్టేసుకొని అవస్థవస్థగా వేసుకుంటుంది. పుట్టింట్లో తల్లి వేస్తే ఇక్కడ అత్త వేస్తుంది జడ. యశోదమ్మ కోడలికి చిక్కులు తీసి జడ వేసి చివరి వరకు అలకలకపోతే వెంట్రుకలు చివరు విరిగిపోతాయని జడగంటలు కూడా వేసింది. పూలు కోసొచ్చి స్నానానికి వెళ్ళు. నువ్వొచ్చేసరికి మాల కట్టి ఉంచుతాను. పెరట్లో మల్లెలు, కనకాంబరాలు, మరువం కోసి తెచ్చి అత్తగారికిచ్చి స్నానానికి వెళ్ళింది త్రిపుర. గంట తర్వాత మల్లిక్ వచ్చాడు. నుదుట నయా పైసంత బొట్టు, జడలో తట్టడు పూలు, పట్టుచీర, అచ్చం అమ్మవారిలా కనిపించింది త్రిపుర. త్రిపుర చెయ్ పట్టుకొని బరబరా పక్క గదిలోకి లాక్కు వెళ్ళాడు. నేను నీకు చెప్పిందేమిటి? నువ్వు చేసిందేమిటి? కోపంగా అడిగాడు. త్రిపుర కళ్ళు కిందికి వాల్చుకుందే గాని జవాబు చెప్పలేదు. భక్తుల మధ్యకు పూజలందుకోవడానికి బయలుదేరుతున్న అమ్మవారిలా ఉన్నావు. ఒక డాక్టర్ గారి భార్యలా లేవు. అక్కడికి వచ్చేవాళ్ళంతా ఎలాంటి వాళ్ళో తెలుసా? డాక్టర్లు, లాయర్లు, మాస్టర్ డిగ్రీలున్న వాళ్ళు. వాళ్ళ మధ్యకు నిన్నలా తీసుకువెళ్తే నిన్నో జంతువుని చూసినట్టుగా చూడటం ఖాయం. నేను సిగ్గుతో తలెత్తుకోలేను. త్రిపురకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే అంత బాధెందుకు మీకు? నన్ను తీసుకెళ్లడం మానేస్తే సరిపోతుంది కదా అంది. ఎందుకు? నిన్ను 4 గోడల మధ్యన బంధించి ఉంచనని బుర్రబావేశానని బయట వాళ్ళు అనుకోవడానికా? నా భార్యని నలుగురిలో తిప్పగల సంస్కారం నాకుందని అందరికీ తెలియాలి. నా స్నేహితులందరూ ఎలాంటి వాళ్ళో తెలుసా? భార్యని తమకు సమంగా చూస్తారు. ఎక్కడికి వెళ్ళినా వెంట తీసుకువెళ్తారు. పరాయి మగవాళ్లతో ఫ్రీగా మసలెట్టు చేస్తారు. నిన్ను నా భార్యగా సగర్వంగా పరిచయం చేద్దామనుకుంటే నువ్వేమో అమ్మవారిలా తయారయ్యావు. నిజంగా మీరు సంస్కారవంతులైతే మీ భార్యను బయటవారికి ఉన్నదన్నట్టుగా పరిచయం చెయ్యండి. ఇలా వేషం వేసి తీసుకెళ్లడం సంస్కారం అనరు. త్రిపుర మాటలు చెల్లున చరిచినట్టుగా అయింది మల్లిక్కు.
వాయనం అందుకోవడానికి తయారైన ముత్తైదువులా ఉన్నా నిన్ను ఇలాగే వెంటబెట్టుకు వెళ్ళనా? వాళ్ళంతా నిన్నో జంతువులా చూస్తారు తెలుసా? నేనేం అంత కాలి కోరిక కోరను. డాక్టర్‌ని కదా! నా భార్య కాస్త ఫ్యాషన్‌గా తయారు కావాలని కోరుకుంటున్నాను. మీకిది చిన్న కోరికే కావచ్చు. నా మనసుకు నచ్చనప్పుడు మీది చిన్న కోరికైనా ఒకటే, పెద్ద కోరికైనా ఒకటే. ఒళ్ళు సగం సగం కప్పుకోవడం నాకు చాతకాదు. ఆ జడగంటలకి బదులు గుడి గంటలు కట్టుకో. ఇంకా బాగుంటావు కసిగా అన్నాడు మల్లిక్. మీరేమైనా అనండి. నేనుండేది ఇలాగే. ఇష్టమైతే తీసుకెళ్ళండి. లేకుంటే లేదు. ఖచ్చితంగా చెప్పింది త్రిపుర. త్రిపురని తీసుకువస్తానని ఫ్రెండ్స్‌కి మాటిచ్చాడు. ఇప్పుడు ఒక్కడే వెళ్తే వాళ్ళంతా పీక్కు తింటారు. అక్కడేదైనా జరిగితే ఆ అవమానానికైనా కళ్ళు తెరుస్తుందేమో ఈ దెయ్యం. త్రిపురని తీసుకు బయలుదేరాడు మల్లిక్. పెళ్ళికొడుకు రమేష్ కోటీశ్వరి కొడుకు. మనుషులెంత ఆధునికంగా కనిపిస్తున్నారో అక్కడ పద్ధతులు, పనులు అంత ఆధునికంగా ఉంటాయి. ఫంక్షన్‌కి అందరూ హై సొసైటీకి చెందిన వాళ్ళే ఆహ్వానింపబడ్డారు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ మల్లిక్ చెప్పినట్టుగా సీతాకోకచిలుక అత్యంత ఆధునికంగా అలంకరించుకున్న వాళ్ళే ఉన్నారు. పెదవులకి రంగులు, గోళ్ళకి రంగులు, చెంపలకు రంగులు, చేతుల్లేని రవికలు, బొడ్డు కింద చీరలు, బాబ్ హెయిర్సు, కొత్తిమీర కట్టలా కట్టిన జుట్టు. అంతమందిలో త్రిపుర ప్రత్యేకంగా సహజ సౌందర్యంతో వెలిగిపోతుంది. మగవాళ్ళ ప్రశంసగా ఆడవాళ్ళ కళ్ళల్లో ఈర్ష్య నిండుకోగా చూస్తున్నారు. డాక్టర్ నళిని అడిగింది. వేసవి కదా! ఉక్కబోయడం లేదు? పట్టుచీరలో? కట్టుకున్న చీర మనకు అందం ఇస్తుందా లేదా అని కాదు చూడాల్సింది. మనకు సౌఖ్యంగా ఉందా లేదా అని చూడాలంటాను. త్రిపుర పెదవుల మీద చిరునవ్వు మెరిసింది. అసలు బట్టలే లేకుండా ఉంటే మరింత సౌఖ్యంగా ఉంటుంది కదా! వేసవి కదా! కాస్త హాయిగా ఉండే దుస్తులు వేసుకోవాలన్నాను. వెక్కిరింపుగా ఆ జవాబేమిటి? నళిని చర్రుమన్నట్టుగా అంది. ఎంత పొడుగు జడో! జుట్టు బాగుంది కదూ! త్రిపుర టేబుల్‌కి కొంచెం అవతల ఒక డాక్టర్ గారి భార్య చిన్న గొంతుకతో పక్కనున్న డాక్టర్ భార్యతో అంది. అది అసలు జడ అంటే నేను నమ్మను. సవరం వేసి ఉంటుంది. కాదు అసలు జడే. సవరం వేస్తే అంత వితగా ఉండదు జడ. బెట్టా ₹10 కావాలంటే విప్పి చూడు. బండారం బయటపడుతుంది. డాక్టర్ గారి భార్య త్రిపుర దగ్గరకు వచ్చి, ఏమీ అనుకోకండి. మీ జడ ఒకసారి విప్పి చూస్తాను అంది. ఎందుకు? త్రిపుర తెల్లబోయి అడిగింది. ₹10 గెలుచుకుందుకు. నా జడ విప్పితే మీరు ₹10 ఎలా గెలుస్తారు? ఆవిడ పందెం కట్టింది. మీది అసలు జడ అని. కాదని మరొక ఆవిడ. విప్పి చూపండి. మరో ఒకామె మధ్యవర్తిత్వం స్వీకరించి చెప్పింది. జడ విప్పితే మళ్ళీ వేసుకోవడం నాకు చాతకాదు. త్రిపుర ముఖం దిగులుగా పెట్టింది. దువ్వెన తెచ్చి దువ్వి నీట్‌గా మళ్ళీ నేను వేస్తాను. ప్లీజ్ జడ విప్పరూ? నా జడ మీద మీరు పందెం కాయడం నాకు చాలా దారుణంగా కనిపిస్తుందండి. మర్యాదగల మనుషులు చెయ్యవలసిన పని కాదిది. చురుగ్గా అంది త్రిపుర. జడ విప్పడానికి ఒప్పుకోవడం లేదంటే తెలిసిపోవడం లేదు. ₹10 ఇలాతే. ఉన్న జుట్టు మొయ్యలేక బాబ్డు చేయించుకుంటుంటే సవరాలెలా మోస్తారో బాబూ. ఒక బాబ్డ్ హెయిర్ అంది. త్రిపుర చుట్టూ ఆడవాళ్లు గుమిగూడటం మగవాళ్ళకి ఆసక్తి గొలిపింది. మళ్ళీ సుందర్ వచ్చారు. ఏమిటి మిసెస్ రవీంద్ర? మల్లిక్ అడిగాడు. కాస్త జడి విప్పమంటే మీ మిసెస్ భలే బెట్టుకు చేస్తుంది. ఇద్దరూ బెత్తు వేసుకున్న సంగతి ఇందాక మధ్యవర్తిత్వం నేర్పిన ఆవిడ నేర్పింది. కమాన్ త్రిపుర.
వాళ్ళేదో సరదా పడుతుంటే నువ్వు బెట్టు చేయడం బాగలేదు. జడ నేను విప్పనా? ఈ విషయం సరదాగా తేల్చివేయాలని తెచ్చిపెట్టుకున్న నవ్వుతో అన్నాడు మల్లిక్. వాళ్ళ దృష్టిలో తన భర్త కుసంస్కారిగా ముద్రపడటం ఇష్టం లేదు. మంచి సరసమైన సీన్. మీ భార్య జడని మీరు విప్పుతున్న ఫోటో ఒకటి తీసుకొనివ్వండి. ఫంక్షన్ ఫోటోలు తీయడానికి వచ్చిన ఫోటోగ్రాఫర్ కెమెరాతో ముందుకు వచ్చాడు. నువ్వు తీసే ఫోటో నా భార్యకి జడ వేస్తున్నట్టుగా పడుతుందేమో. మల్లిక్ పెద్దగా నవ్వాడు. నా కేశ సౌందర్యానికి రహస్యం శ్రీవారి చేత జడ వేయించుకోవడమే అని అడ్వర్టైజ్ ఇవ్వొచ్చులేండి. మల్లిక్ త్రిపుర జడ విప్పాడు. జుట్టంతా వీపు మీద పరుచుకునేలా చేతిలో విదిలించాడు. సగర్వంగా చూశాడు అందరివైపు. త్రిపుర వీపు మీద పరుచుకున్నది జుట్టో జలపాతమో తేల్చుకోలేకపోతున్నట్టుగా చూస్తున్నారు ప్రేక్షకులు. మళ్ళీ మళ్ళీ చూడాలంటే దొరకని దృశ్యం చూస్తున్నట్టుగా చూస్తున్నారు. సుందర్ ఎక్కడ్నుండో ఓ కెమెరా పట్టుకోవచ్చి మళ్ళీ త్రిపుర జడ పట్టుకున్నప్పుడు ఒక ఫోటోను తీశాడు. ఈ 2 ఫోటోలకి చక్కటి వాక్యాలు జతచేసి పత్రికకి పంపి బహుమతి తెచ్చుకుంటాను చూడు అన్నాడు. మీ జుట్టు విషయంలో మీరేం జాగ్రత్తలు తీసుకుంటారు మిసెస్ మల్లిక్? ఒక అంగనామని త్రిపుర జుట్టుని అపురూపంగా చూస్తూ అడిగింది. ప్రత్యేకంగా జాగ్రత్తలు ఏం తీసుకోను. ఏం షాంపూ వాడతారు? సీకాయ పొడి వాడతాను. కొబ్బరి నూనె పెడతాను. నా జుట్టు విషయంలో నేనెన్ని జాగ్రత్తలు తీసుకున్నా నన్నొల్లనని వెళ్ళిపోయింది నా జుట్టు. చివరికి ఈ కొత్తిమీర కట్ట మిగిలింది అంటూ రబ్బర్ బ్యాండ్తో కట్టిన 4 వెంట్రుకల్ని చేత్తో ఊపి చూపించింది ఒక ఆవిడ. అంతకు రెట్టింపు జుట్టు నాకుండేది. తలకి పూసుకోవాలంటే నా ప్రాణం మీదకి వచ్చేది. జుట్టు చిక్కులు తీసుకోవాలంటే చేతులు పట్టుకుపోయేవి. ఆ బాధంతా పడలేక జుట్టు బాబ్ చేయించుకున్నాను అంది మరొక బాబ్ హెయిర్. ఉచ్! అంత జుట్టుని కత్తిరించుకోవడానికి నీకు చేతులెలా వచ్చాయి? కొత్తిమీర కట్ట వాపోయింది. ఓపే సరళ, నిన్ను చిన్నప్పటి నుంచి నేనెరుగుదును. నీ జుట్టు ఇంతకు రెండింతలు ఎప్పుడు ఉంది? ఎందుకొచ్చిన కొలతే? తలంతా పేలతో పుచ్చిపోతుంటే ఆ బాధ పడలేక మీ అమ్మ మంగలిని పిలిచి గుండు చేయించేది. చివరిసారి 15 ఏళ్లప్పుడు చేయించింది గుండు. నీకు జ్ఞాపకం లేదేమో గాని నాకుంది. నీ కుళ్ళు బుద్ధి పోనిచ్చినో కాదు. పరువు తీసే మాటలు మాట్లాడకు. ఈ ఫంక్షన్ సరదాగా గడిచిపోనివ్వరా ఏం? అన్నాడొకాయన. వాళ్ళిద్దరూ సిగపట్లకు తయారవుతుంటే ఆయన్నే త్రిపుర వైపు తిరిగి లోపల డ్రెస్సింగ్ టేబుల్ ఉంది. వెళ్ళి జడ వేసుకోండి అన్నాడు మర్యాద ఉట్టిపడే స్వరంతో. పర్వాలేదు, ఊరికే అల్లుకుంటాన్లేండి. మొహం చూస్తే మొహనంగి, అలంకరణ చూస్తే అడవి మనిషి అన్నట్టుగా ఉంది మీ మిసెస్. రేపటి నెలల్లో నేను స్థాపించబోయే బ్యూటీ పార్లర్కి తీసుకురండి. జగదేక సుందరిని చేసి వదిలేస్తాను అంది ఒక ఆవిడ. మల్లిక్ ముఖం మాంగ్లనంక ఫ్యాషన్గా ఉండాలని ఎంతో చెప్తాను. వినదు. మొండి మనిషి. ఈ మనిషిని ఎలా దారికి తేవాలో తెలియడం లేదు నాకు అన్నాడు నాదపడిపోయి. నువ్వు ఏం అనుకోనంటే ఒక మాట చెప్పనా? సుందర్ అడిగాడు. ఏమిటి? అన్నాడు మల్లిక్. సరిగ్గా ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఉండనిస్తేనే ఆవిడ అందంగా ఉంటుంది. ఎక్కడ ఏం మిట్టుకున్నా చెడిపోతుంది. ఇంత అందమైన భార్యను పొందిన నువ్వెంతో అదృష్టవంతువాడివి. మరోసారి చెప్తున్నాను. మల్లిక్, ఇందరు ఆడవాళ్ళ మధ్య చుక్కల్లో చంద్రుడిలా ఉందంటే నమ్ము. త్రిపురని ఆరాధనగా చూస్తూ అన్నాడు సుందర్. థ్యాంక్యూ అన్నాడు మల్లిక్. ముఖంలో గర్వం తొణికిసలాడగా. త్రిపుర చెంపలు ఎర్రబడిపోగా కళ్ళెత్తి ఎవరికేసి చూడలేనట్టుగా తలదించుకుంది. త్రిపుర మీద ప్రశంసలు విమర్శలు ముగిశాయి.
ఓ పావుగంటలో డిన్నర్ ప్రారంభమవుతుంది. ఈలోగా ఎవరైనా పాడితే వినాలని ఉంది అన్నాడు సుందర్. మంచి ఐడియా. నాకింతవరకు ఆ ఆలోచన రాలేదు. రమేష్ ఉత్సాహంగా, మాధవిగారు, మీరు బాగా పాడతారు కదూ! కాలేజీలో మీరు గాయనిగా చాలా బహుమతులు తెచ్చుకున్నారు అన్నాడు. ఈరోజు మీ భార్య చేత పాడించాలి. నా పాట తర్వాత. కొత్త పెళ్లి కూతురు కదా! ఆవిడ్ని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదేమో. ఏం షర్మిలా! ఆవిడ ఏమంటుందో విన్నావు కదూ! ఓ చిన్న పాట పాడేసేయ్. ఒక్క పాటకు ఆవిడ చేత 10 పాటలు పాడించుకోవచ్చు మనం. జబర్దస్తిగా రమేష్ ఓరగా చూశాడు భార్యకేసి. షర్మిల బోలెడంత సిగ్గుపడిపోయింది. అబ్బే, నాకు పాడటం రాదు అంది షర్మిల. భర్తకి వినిపించనంత మెల్లగా. ఈ కాలంలోనూ పెళ్లికూతుర్లు ఇంతగా సిగ్గుపడిపోతున్నప్పుడు మేము 10 సంవత్సరాల నుండి పరిచయస్తుల్లా మెలిగాం. అందర్లా పెళ్లికూతుర్లా లేదు. 10 సంవత్సరాల నుండి కాపురం చేస్తున్న పెళ్ళంలా ఉంది అని బుగ్గలు నొక్కుకోవడమే. అంటే పెళ్ళికి ముందే అన్నీ జరిగిపోయాయన్నమాట. మరో ఒకామె భుజం పొడించింది. పాడండి మాధవిగారు. మా ఆవిడ చేత మరోసారి ఎప్పుడైనా పాడిస్తాను. అబ్బే, ఆవిడ ఇప్పుడు పాడాలి. పాటల కార్యక్రమం త్వరగా ముగించాలి. ఆత్మారాముడు ఆవురావురుమంటున్నాడు. రమేష్ పెళ్లి పార్టీ జీవితంలో గుర్తుండిపోయేలా ఉండాలని ఉదయం నుండి నేనేం తినలేదు. కడుపు ఖాళీగా పెట్టుకొని వచ్చాను. ఒక భోజన ప్రియుడు అన్నాడు చొక్క పైకెత్తి లంబోదరాన్ని ప్రదర్శిస్తూ. విష్ణుశ్వరుడు ఎక్కడో భూలోకంలో మానవ ఆకారంలో పుట్టాడని విన్నాను. ఇక్కడే జన్మనెత్తాడని ఇప్పుడు తెలిసింది. ఆడవాళ్ల గుంపులో నవ్వులు చెలరేగాయి. కాని నడుముకు నాగభరాన్ని, తొండాన్ని మర్చిపోయి వచ్చాడు. ఏమిటో ఆ నవ్వులు! మాకు కాస్త పంచండి. ప్రస్తుతానికి ఆ నవ్వులతో కడుపు నింపుకుంటాం. అసలు సంగతి తెలియని లంబోదరుడు నవ్వుతూ అడిగాడు. ఆడవాళ్ళింకా నవ్వులు మొదలుపెట్టారు. మాధవిగారు, ఒక పాట. ఉహుం, ఇవాళ నేను పాడలేను. మల్లిక్గారు, మీ భార్యకి పాటలు రావా? శాస్త్రీయ సంగీతం వచ్చు. ఈ కాలం పాటలు రావు. శాస్త్రీయ సంగీతం ఏ కాలం వారైనా అలరించగలరు. ఇంతసేపు మాధవిగారి వెంటపడ్డాం. మీ మిస్సెస్కు వస్తుందని తెలియదు. సుందర్ ఉత్సాహంతో అన్నాడు. గాబరా పడిపోయింది త్రిపుర. అబ్బే, ఇంతమందిలో నేనెప్పుడూ పాడలేదు. అయితే మీరొక్కరు గదిలో కూర్చొని పాడండి. మేము అవతల గదిలో ఉండి వింటాం. ఉహుం, శృతి లేకుండా పాడటం అస్సలు రాదు. వీణ మీద పాడగలరా? మా ఇంట్లో వీణ ఉంది రమేష్ అన్నాడు. త్రిపుర పర్మిషన్ కోసం చూడలేదు. క్షణంలో చిన్న వేదిక తయారైపోయింది. వీణ తెచ్చి అక్కడుంచాడు నౌకర్. వాళ్ళ చేత మళ్ళీ మళ్ళీ అడిగించుకోవడం సభ్యత కాదు. పద, ఒక పాట పాడలే. మళ్ళీ మెల్లగా త్రిపుర భుజం తట్టాడు. ఇంట్లో అమ్మతో కలిసి సాధన చేసుకోవడం, ఒకరిద్దరు శ్రోతల ముందు పాడటం తప్ప ఇద్దరు శ్రోతల ముందు పాడే సందర్భం ఎప్పుడూ రాలేదు త్రిపురకు. ఒక్క నిమిషం భయం వేసింది, పాడగలనా అని. కాని వెంటనే ధైర్యం తెచ్చుకుంది. పాట మీద లగ్నం చెయ్యగలిగితే ఎందరున్నా భయం వేయదు. రాగసుధా రసపాయము చేసి రంజిల్లవే ఓ మనసా. ఆందోళిక రాగంలో పాడింది. సూది పడితే వినిపించేనంత నిశ్శబ్దంతో త్రిపుర గానం అమృతవర్షిణిలా సాగింది. శాస్త్రీయ సంగీతం అంటే నాకెంతో బోరో, కానీ త్రిపుర సుందరి గారు పాడుతుంటే చాలా మధురంగా అనిపించింది. శాస్త్రీయ సంగీతం అంటే ఇష్టం ఏర్పడేలా ఉంది ఆమె స్వరం.
ఒకాయన ప్రశంసించాడు. సంగీతం. సౌందర్యం మూర్తిభవించిన స్త్రీని భార్యగా పొందడం నిన్ను మరోసారి అభినందిస్తున్నాను. నాకెందుకో నువ్వంటే ఈర్ష్య కలుగుతుంది. సుందర్ త్రిపుర వంక తన్మయంగా చూస్తూ అన్నాడు. త్రిపుర, మాధురి గారిని ఒకసారి మా ఇంటికి తీసుకురావాలి. మా అమ్మగారికి శాస్త్రీయ సంగీతం అంటే చెప్పలేనంత ఇష్టం. ఆవిడకు కొంచెం ఆవేశం ఉందనుకో సంగీతంలో. ష్యూర్, తప్పకుండా తీసుకువస్తాను మీ ఇంటికి. తన భర్త ఎదురుగానే సుందర్ ఆరాధనాపూర్వకంగా చూడటం, ప్రశంసల వర్షం కురిపించడం త్రిపురకి ఎబ్బెట్టుగా ఉంది. ఇక్కడ ఎవరి భావాలు దాచుకోకపోవడం సభ్యత కాబోలు. పరాయి మగవాడు భార్యని పొగడ్తా ఉంటే నీ అదృష్టం చూసి ఈర్ష్యపడుతుందబ్బో అంటూ సగర్వమైన హాస్యం పెదవుల మీద మెరిపించడం సభ్యత కాబోలు. కాస్త ఆవిడ చేత అదైనా మాట్లాడించారు. బొత్తిగా మూగబొమ్మలా ఉంది. ఒకరు మాట్లాడిస్తే ఎంతవరకు మాట్లాడతారు? నా భార్య కూడా పల్లెటూరి పిల్లే. పెళ్ళైనప్పుడు ఎలా ఉండేదనుకున్నారు? నాతో మాట్లాడ్డానికే భయపడిపోయేది. సాన పట్టగా పట్టగా ఇప్పుడు చూడండి, ఎలాంటి వారొచ్చినా అదరగొట్టేలా మాట్లాడుతుంది. ఇలా సిగ్గులు వలకబోసేవాళ్ళు లోలోపల కొంపలు ముంచుతారు. నాకేమీ తినాలనిపించడం లేదు. మీరు వచ్చే వరకు నేనిక్కడే కూర్చుంటాను. మల్లిక్‌తో మెల్లగా చెప్పింది త్రిపుర. డిన్నర్ ఏర్పాట్లు పైన రూప్ గార్డెన్‌లో జరిగాయి. పైకి పదండి. నీ కులం ఫీలింగ్ ఇక్కడ చూపించావంటే నిన్నో గొర్రెలా చూస్తారు. నవ్వుల పాలు అవుతాం. పద. మల్లిక్ కదిలాడు. పుట్టినప్పట్నుండి నేనేమీ ఎక్కడ తినలేదు. త్రిపుర నసిగింది. ఇప్పుడు తిను. డాక్టర్ గారి భార్యగా నీకు అప్పుడప్పుడు డిన్నర్లు తప్పవు. అలవాటు చేసుకో. ఇక్కడ అందరూ తింటుంటే నువ్వొక్కదానివి తినకపోతే ఎంత అసభ్యంగా ఉంటుంది. విధి లేనట్టుగా అతడితో కదిలింది త్రిపుర. రూఫ్ గార్డెన్ ఘుమఘుమలతో నిండిపోయింది. పువ్వుల వాసన కాదు, వంటకాల వాసన. ఎన్ని జంతువులు బలైపోయాయో ఈ డిన్నర్‌కి. వాటి మాంసం మసాలాలలో ఉడికి ఘుమఘుమలాడుతుంది. తినేవాళ్ళకి నోట్లో నీళ్లు నూరుతుంటే, తినని వాళ్ళకి కడుపులో తిప్పుతుంది. నేను రానండి. ఆ వాసనకే కడుపులో తిప్పుతుంది. వెజిటేరియన్‌లకి వేరే వంటలు సెపరేట్‌గా ఉంటాయి. పద. రమేష్ తండ్రి డిన్నర్ ఏర్పాట్లు చూస్తున్నాడు. మీరు వెజిటేరియన్ అనుకుంటాను. ఆ పక్కకు వెళ్ళండి అన్నాడు మల్లిక్‌తో. మల్లిక్ తినడం నేర్చుకొని 2 సంవత్సరాలైతుంది. భార్య వెంట ఉందని వెనకడుగు వేస్తే చెప్పలేం అన్నాడు ఒక ఫ్రెండు. అదేం లేదు. ఆవెన్ని ఇవాళంటే మోసగించగలను. ఎల్లకాలం ఎలా మోసగించగలను? అది ఎప్పుడో ఓసారి తెలుసుకోవాల్సిందే. త్రిపుర, నువ్వటు వెళ్ళు. నేను ఇటు వెళ్తాను. మాంసాహారాల వైపు వెళ్తున్న భర్తకేసి స్తబ్దుతవై చూడసాగింది త్రిపుర. ఉల్లిపాయ వాసన కూడా గిట్టని శబ్దం కొడుకే ఇంత దిగజారిపోయాడా ఆయన? మీరిటు రండమ్మా. శాకాహారాల వైపు 5, 6 కంటే ఎక్కువ లేరు. అది ఆడవాళ్ళే. స్టీల్ ప్లేట్‌లో ఏవేవో వడ్డిస్తున్నారు. తినమని బలవంత పెడుతున్నారు. తినకపోతే బాగుండదేమోనని మైసూర్పాకు, బిళ్ళలు 2 తింది. ఇంకేం తినాలనిపించలేదు. కడుపులో తిప్పుతున్నట్టుగా ఉంది. చూడకూడదనుకుంటూనే అటు చూసింది త్రిపుర. మల్లికు చేతిలో ఎముక పట్టుకొని పళ్ళతో పీక్కు తింటున్నాడు. ఇంచుమించు అందరూ అదే పనిలో ఉన్నారు. పొలంలో ఓసారి చనిపోయిన ఎద్దు చర్మాన్ని ఒలుచుకొని కళేబరాన్ని పారవేసిపోయారు. ఎవరో కళేబరాన్ని చుట్టుముట్టిన కుక్కలు అలాగే పీక్కు తింటున్నాయి. ఎర్రగా కండలు కండలు. త్రిపురకి కడుపులో తిప్పడం ఎక్కువైపోయింది. భళ్ళున వాంతయింది. అరే, ఏమిటి? ఏమైంది?
అందరూ గాబరాగా చుట్టుముట్టారు. తిన్న మైసూరుపాకు కక్కేసి ఆయాసపడిపోతున్న త్రిపుర ఏం మాట్లాడలేకపోయింది. చుట్టుపక్కల తింటున్న వాళ్ళంతా ప్లేట్లు వదిలేసి చేతులు కడుక్కున్నారు. వేవిల్లా? చెప్పలేదేం? కంగ్రాచ్యులేషన్స్ మల్లిక్. ఆమెన్ని కిందికి తీసుకెళ్ళండి. పాపం ఈ వాసనలు పడనట్టుంది. రాజయ్య, ఈ టేబుల్ క్లీన్ చేదువురా? రమేష్ తండ్రి నౌకరికి పురమాయించాడు. ఆ రాత్రి ఇంటికి వచ్చాక కావలసినవన్నీ చివాట్లు పెట్టాడు మల్లిక్ త్రిపురను. అందరూ భోజనాలు చేస్తుంటే ఎంత అసహ్యమైన దృశ్యాన్ని కల్పించావు. అందరూ భోజనాల మీద నుండి లేచిపోయేలా చేసావు కదా. ఆ వాసనలు పడలేదు నాకు. నేనసలు రానని చెప్పాను కదా. మరోసారి ఇలా పెంకె మాటలు మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. నా వెంట రావాల్సిందే. నాకనుగుణంగా నడుచుకోవాల్సిందే. ఖచ్చితంగా ఆర్డర్ పాడేశాడు మల్లిక్. నేను ఏదైనా భరిస్తానేమో గాని మీరు మాంసం తింటానంటే మాత్రం భరించలేను. బ్రాహ్మణ పుట్టిక పుట్టి ఏమిటా తిండి? ఏం తింటానో, ఏం మానేస్తానో అది పూర్తిగా నా ఇష్టం. నువ్వెవరు చెప్పడానికి? తినడం మానేయడం కాదు. రేపు కొని తెచ్చి వండి పెట్టమంటాను. వండి పెట్టాలి నువ్వు. మీరు తింటేనే సహించలేని దాన్ని. మీకు నేను వండి పెడతానా? అది ఈ జన్మలో జరగని పని. అయినా మీరు ఎంత అసహ్యంగా తయారయ్యారు. తినకూడనివి తినడం, ఆడవాళ్ళతో రాసుకు పూసుకు తిరగడం, మీ భార్యని పరాయి మగవాళ్ళతో తిప్పడం, ఇదంతా నవనాగరికత. మాట్లాడితే సభ్యత, సంస్కారాలు అంటారు. వాసనే గిట్టని మీ భార్యతో కోడిని వడ్డించుకు తినడం సభ్యత? అంతా మీరు చెప్పినట్లుగానే వినాలనడం సభ్యత? ఏం? మీ భార్య మనసు తెలుసుకొని ఆమెను నొప్పించకుండా తిరగడం సభ్యత కాదా? భార్య అంటే మీ బండికి కట్టిన ఎద్దు ఏదో అయినట్టు ఆమె మీద అధికారం చలాయించడమేనా సంస్కారం అంటే? త్రిపుర నుదురు బెదురు లేకుండా ఎదురు ప్రశ్నించింది. మీ భర్త డాక్టరు. సమాజంలో అతడికొక ఉన్నత స్థానం ఉంది. అతడిని అనుసరించి నడుచుకోవడం భార్యగా నీ ధర్మం. కానీ విన్నాను. సరించడం నా ధర్మం కాదు. అయినా నా వయసులో నీ వయసెంత? నా అనుభవంలో నీ అనుభవమెంత? నాకు తెలిసిన దాంట్లో నీకు తెలిసిందెంత? సగం కూడా లేవు. అలాంటప్పుడు నా అధికారం ఒప్పుకోవడం నామోషి ఏం లేదు నీకు. సంసారంలో చెరిసగమే కదా. నేను లేనిది మీరు లేరు. మీరు లేనిది నేను లేను. అలాంటప్పుడు నా మీద మీ అధికారం ఎంతుంటుందో మీ మీద నా అధికారం అంతుండాలి. వయసులో, చదువులో, తెలివిలో మీరు ఎక్కువ ఉన్నంత మాత్రాన నేను మీ కింద పడి ఉండాల్సిన అవసరం లేదు. అడుగడుగునా ఇలా ధిక్కరించే నీతో నేను కూడా కాపురం చెయ్యలేను. నేను నచ్చనప్పుడు నువ్వు నీ దారి చూచుకోవచ్చు. మల్లిక్ కూడా తన అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్పేశాడు. మర్నాడు ఉదయమే అత్తగారితో చెప్పింది త్రిపుర. మా ఊరికి పంపించేయండి అత్తయ్య నన్ను. ఎందుకే? ఏం జరిగింది? మీ డాక్టర్ కొడుక్కి నేను తగిన భార్యని కాదు. తగిన భార్యని చూసుకోమంటారేమో. నన్ను పంపించేయండి. వాడు తగిన భార్యను చూసుకుంటే నువ్వు తగిన భర్తను చూసుకుంటావా? యశోదమ్మ కట్టుస్వరంతో అడిగింది. అత్తయ్య! ముల్లు అరిటాకు మీద పడ్డా, అరిటాకు ముల్లు మీద పడినా అన్నట్టు తప్ప? అతడిదైనా చెడిపోయేది మాత్రం నువ్వే. నువ్వు తొలగిపోతే వాడు మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు, సుఖపడతాడు. కాని నువ్వు మనసులో కూడా ఆ భావం రానియని సంప్రదాయ కుటుంబం పుట్టి పెరిగిన పిల్లవు. జీవితం నాశనమయ్యేది నీకే కదా. త్రాగుబోతులతో, కూనికోరులతో, వ్యభిచారులతో కాపురం చేసే భార్యలున్నారు. అంతకంటే హీనమవుతుందా నీ కాపురం? వాడు డాక్టరు. వాడివి మొదటి నుండి పెద్ద పెద్ద పోకాళ్ళు. గొప్ప గొప్ప వాళ్ళతో స్నేహాలు చేసుకోవడం, వాళ్ళలాగా గొప్పగా బ్రతకాలనుకోవడం వాడికి అలవాటు. వాడి మనసు గ్రహించి వాడికి నచ్చినట్టుగా మిగిలితే నీ ముల్లెం పొయ్యింది?
కొంతకాలం ఓపిక పట్టి వాడు చెప్పినట్టుగా నడుచుకుంటే, ఆ తర్వాత జీవితమంతా నీ మాట వాడు వినే అధికారం సంపాదించుకోవచ్చు నువ్వు. బ్రాహ్మణుడై పుట్టి మాంసం తినడం పాపం కాదా అత్తయ్య? ఆ తప్పొప్పులు నిర్ణయించాల్సింది భగవంతుడు. నువ్వు నేను కాదు. తల్లిగా నువ్వు ఆయనకి ఏమి చెప్పలేవా? నేను చెబితే వినే వయసు దాటిపోయిందమ్మా. వాడు చెప్తే మేం వినే రోజులివి. మల్లిక్ ఎక్కడికో బయలుదేరుతున్నాడు. గడపలో కాలు తీస్తుంటే సుందర్ కారు దిగాడు. అరే! ఎక్కడికో బయలుదేరుతున్నావు? పని మీద వెళ్తున్నాను. నేను ఒక పని మీద వచ్చానులే. ఏమిటి? త్రిపుర సుందరి గారిని తీసుకొని వస్తానని అమ్మకు మాటిచ్చి వచ్చాను. తీసుకెళ్ళు, దానికేం? నువ్వొస్తే బాగుంటుంది. తనొక్కతి ఎలా వస్తుంది? రావడానికేం? కార్‌లో తీసుకెళ్ళి కార్‌లో దించేస్తావు. అడిగి చూడు మరి, వస్తుందేమో. 2 గంటల తర్వాత క్షేమంగా దిగబెడతాను. మల్లిక్ లోపలికి వెళ్ళి త్రిపురతో చెప్పాడు. నిన్ను తీసుకువస్తానని సుందర్ వాళ్ళమ్మకు మాటిచ్చాడంట. నేను రావడానికి వీలు కాలేదు. అర్జెంట్ పని మీద వెళ్తున్నాను. సుందర్ నిన్ను కార్‌లో తీసుకెళ్ళి కార్‌లో వదిలేస్తాడు. త్వరగా తయారై వెళ్ళు. మీరు లేకుండా నేనొక్కదాన్ని ఎలా వెళ్ళను? ఒక్కదానివి వెళ్తే ఏమవుతుంది? ఎవరూ కొరుక్కు తినరులే. కొంచెం చిరాకుగా అన్నాడు మల్లిక్. బయట ధైర్యంగా, స్వేచ్ఛగా తిరగడం నేర్చుకోకపోతే మీ స్త్రీజాతికి మోక్షముండదు. మొగాడి అధికారం ఆమగీకరించడం నామూషి అనుకుంటున్నావు. మళ్ళీ ఆయన పంజకొక్కు పట్టుకు తిరగాలనుకుంటున్నావు. ఈ పరస్పర విరుద్ధమైన భావాల మధ్య కొట్టుకుంటూ లేనిపోని సమస్యలు తెచ్చుకుంటుంది మీ స్త్రీలోకం. మాటకి ముందు దానికి ఉపన్యాసం ఇస్తావు గాని, పరాయి మగాడి వెంట దాన్ని ఒక్కదాన్ని ఎలా పంపిస్తావురా? మీరిద్దరూ కలిసి వెళ్తే బాగుంటుంది గాని అంది యశోదమ్మ. పరాయి వాడేంటమ్మా? నా క్లోజ్ ఫ్రెండ్. ఫారెన్ నుండి నా ఫ్రెండ్ ఒకతడు వచ్చాడు. అతన్ని నేను అర్జెంటుగా కలవాలి. ఇప్పుడు త్రిపురని పంపించకపోతే సుందరి ఏమైనా అనుకోగలడు. మాటకి ముందు దానికి ఉపన్యాసం ఇస్తావు గాని, పరాయి మగాడి వెంట దాన్ని ఒక్కదాన్ని ఎలా పంపిస్తావురా? మీరిద్దరూ కలిసి వెళ్తే బాగుంటుంది గాని అంది యశోదమ్మ. పరాయి వాడేంటమ్మా? నా క్లోజ్ ఫ్రెండ్. ఫారెన్ నుండి నా ఫ్రెండ్ ఒకతడు వచ్చాడు. అతడిని నేను అర్జెంటుగా కలవాలి. ఇప్పుడు త్రిపురని పంపించకపోతే సుందరి ఏమైనా అనుకోగలడు. మొగాడి పంచ కొంగు పట్టుకు తిరగాలనుకుంటావు అని రోషపెట్టాడు. కాబట్టి త్రిపుర ఒక్కతే వెళ్ళడానికి బింకంతో తయారైంది. చీకటి పడకముందే తీసుకురా నాయనా అని చెప్పింది యశోదమ్మ. కార్ దగ్గరికి సాగనంపడానికి వచ్చి. అలాగేనండి. మీ కోడల్ని పువ్వులో పెట్టి తీసుకువచ్చి మీకప్పచెప్తాను. మీరేం గాబరాపడకండి. సుందర్ నవ్వుతూ కారు స్టార్ట్ చేశాడు. వీళ్ళ కోసమే ఎదురు చూస్తుంది సుందర్ తల్లి మీనాక్షి. త్రిపుర కారు దిగుతూనే ఆవిడ మందహాసనంతో చేయిపట్టి తీసుకుపోయింది ఇంట్లోకి. శ్రీమంతులు కాబట్టి ఇల్లు. ఒంట్లోని వస్తువులు చాలా ఖరీదుగా, కళాత్మకంగా ఉన్నాయి. ఆవిడ హాల్లో కూర్చోబెట్టకుండా హాల్ దాటించి వీణ ఉన్న గదిలోకి తీసుకెళ్ళి వీణ ముందు కూర్చోబెట్టింది. ముందు పాడాలి. పాడాకే మన మాటలు. వస్తుంటే కారులోనే చెప్పాడు సుందర్. మీకొచ్చిన పాటలన్నీ పాడేసేయాలి. ఇవాళ మా ఇంట్లో మీరు బాగా పాడారని చెప్పినట్లుండి మిమ్మల్ని తీసుకురమ్మని ఒకటే పోరు పెడుతుంది మా అమ్మ. ఆవిడకు సంగీతం అంటే అంత ప్రాణం. నేను కొడుకునైతే సంగీతం ఆవిడకు కూతురు. మీక్కూడా సంగీతంలో ప్రావీణ్యం ఉందని మీ అబ్బాయి చెప్పాడు. నాకొచ్చిన కీర్తనలు ఓ 50 కంటే ఎక్కువ ఉండవు. అవే మర్చిపోకుండా సాధన చేసుకుంటూ ఉంటాను. అక్కడ మా నాన్నగారు చెప్పేవారు. మా అమ్మగారికి కూడా సంగీతం వచ్చు. అక్కడే ఉంటే నేను కూడా కీర్తనలు నేర్చుకునేదాన్ని.
ఇక్కడ సంగీతం చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారే. మా వారికి సంగీతం అంటే ఆసక్తి లేదు. త్రిపుర మ్లలవదనంతో చెప్పింది. రాక్ అండ్ రోల్ పాఠాలంటే ఆయనకిష్టం. సినిమా పాటలంటే ఇష్టం. నేను అచ్చు దొరాసానిస్తే పోయి అచ్చం ఇంగ్లీష్‌లో మాట్లాడాలని ఆయన తాపత్రయం. చూస్తుండండి. ఎప్పుడో నా జుట్టు కత్తిరించి క్రాప్ పెట్టిస్తాడు. ఇంట్లో ఉన్న మనిని గుర్తించలేనివాడన్నమాట. నీ కట్టు, బొట్టు చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది. కాటుక మెట్టు, కుంకుమ మెట్టు, జడ పూర్తిగా అల్లుకోవడం మెట్టు, ఆ అమ్మినిని అబ్దక జాకెటు తొడుక్కోవడం మెట్టు. ఇలాంటి రూపం చూడటం ఎంత అరుదుగానో సంభవిస్తుంది. మా సుందర్ ఊరించి చెప్పిన దానికంటే అందంగా ఉన్నావు. నేను కోడల్ని తెచ్చుకుంటే నీలాంటి అమ్మాయినే వెతికి తెచ్చుకుంటాను. తన అందం గురించి ఊరించి చెప్పరా సుందర్? త్రిపుర చెంపలు అప్రయత్నంగా ఎర్రబడిపోయాయి. మీకభ్యంతరం లేకపోతే నేనిక్కడే కూర్చొని మీ పాటలు వింటాను. అభ్యంతంగా అన్నాడు సుందర్. నాకొచ్చింది చాలా కొంచెం. మీకు సంగీతం వచ్చని విన్నాను. మీ ముందు పాడాలంటే నాకు భయం వేస్తుంది. తప్పులు దొర్లిపోతాయేమోనని. మరీ అంత పండితురాల్ని ఏం కాదు. భయపడకుండా పాడు. కీర్తన వెనక కీర్తన 5 కీర్తనలు పాడింది త్రిపుర. శ్రోతల హృదయాలు పరవశంతో నిండిపోయాయి. నీ గళంలో గొప్ప సుధ ఉంది. అమ్మాయ్, ఆదరణ లభిస్తే నువ్వింకా ఎంత భాగరాలనిస్తావో. మళ్ళీ మా ఇంటికి వచ్చినప్పుడు చెప్తాను. నీకు సంగీతం చెప్పడానికి మాస్టర్‌ని పెట్టమని. నా చేత ఇన్ని పాటలు పాడించారు. మీరు పాడరా పిన్నిగారూ? ఎందుకు పాడనమ్మా! కానీ నువ్వు మరోసారి రావాలి మా ఇంటికి. అప్పుడు తప్పకుండా పాడతాను. ఇవాళంతా నీ గానమాధుర్యాన్ని మా హృదయంలో ముద్రించుకొని ఆవిడ చిరునవ్వుతో అంది. మీకు సితార వచ్చునని అన్నారు ఆ రోజు. ఒకసారి పాడరా? సుందర్‌కేసి తిరిగి అడిగింది త్రిపుర. మీ అత్తగారు చీకటి పడకముందే దిగపెట్టమన్నారు. మీరు అనుమతి ఇచ్చేటైతే మరోసారి తీసుకువస్తానిక్కడికి మిమ్మల్ని. అప్పుడు నా సితార. అతడి మాటలు మృదువుగా, చూపులు ఆదరిస్తున్నట్లుగా ఉంటాయి. ఒక మృదు హృదయుడు కళాకారుడు ఎంత కోమలంగా, అందంగా ఉంటుంది అతడి రూపం. పురుషత్వం కంటే కోమలత్వమే అధిక పాలు అతడిలో. మల్లికి అతడికి హస్తిమశాంతకం తేడా ఉంటుంది రూపంలో, గుణంలో. మల్లిక్ దృఢంగా పురుషత్వం మూర్తిభవించిన కనిపిస్తాడు. అతడి గుబురు మీసాలు అతడి పురుషత్వానికి నిండుదనం తీస్తూ ఉంటాయి. మాట కరువుకు, మనసు కరుకు. సుందర్ సన్నగా, పొడుగ్గా ఉంటాడు. మనిషిని చూడగానే మృదు స్వభావి అని తెలిసిపోతుంది. కొంచెం పరిచయం చేసుకొని చూస్తే ఆ సంగతి నిజమని తెలిసిపోతుంది. మీనాక్షి పలహారం తీసుకురావడానికి లోపలికి వెళ్ళింది. 5 ఏండ్ల క్రితం చూశాను మిమ్మల్ని. అందరూ చిన్నపిల్ల అని నోరు చెప్పరిస్తుంటే నేను మాత్రం మిమ్మల్ని 16 ఏండ్ల యువతిగా ఊహించుకొని కట్టెదుట నిలబడిన రూపానికి ముగ్నయ్యాను అన్నాడు. నేను ఊహించుకున్న రూపానికంటే సుందరత్వాన్ని పంతరించుకున్నారు. భగవంతుడి విచిత్రం చూడండి. సరిగ్గా సహచరులు ఏ రూపం, ఏ గుణాలు ఉండాలని ఆశల మేడలు కట్టుకున్నానో అవి మీలో ఉన్నాయి. ఆ రూపం పట్ల, గుణాల పట్ల ఎలాంటి ఆసక్తి లేనివాడికి మిమ్మల్ని భార్యని చేసి, మిమ్మల్నో దురదృష్టవంతురాల్ని చేస్తే, కావాల్సిన వాడికి మిమ్మల్ని, నన్నో దురదృష్టవంతుణ్ణి చేశాడు. మిమ్మల్ని అభిమానించేవాడి దగ్గర కదా మీ సంగీతం రాణించేది, మీ సౌందర్యం వన్నే పెంచుకునేది. త్రిపుర తల కొద్దిగా పైకెత్తి, మీ మాటలు నిజమే కావచ్చు. కానీ మీ స్నేహితుడి భార్య దగ్గర ఇటువంటి ప్రసంగం చేయడం
భావ్యమా మీకు? అని అడిగింది కొంచెం చురుకుగా. సుందర్ తొణకలేదు. కపటం అంటే గిట్టని మనిషిని నేను. మనసులో ఏమీ దాచుకోలేను కూడా. నా మనసు విప్పి బరువు దించుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం రాదేమో. నా మనసులో మాట చెప్పనే గాని, అనుచితంగా మీ నుండి ఏమైనా కోరానా? మీనాక్షి ట్రేలో ఫలహారం, మంచినీళ్లు తీసుకువచ్చింది. మర్యాదలన్నీ ముగిశాక నేనిక వస్తానంది. అంది త్రిపుర. మీనాక్షి స్టీల్ ట్రేలో చీర, రవిక, బొట్టు, పూలు, పళ్ళు తీసుకువచ్చింది. ఇవన్నీ ఎందుకండి? మా ఇంటికి మహాలక్ష్మిలా వచ్చావు. మా ఇంటికి వచ్చిన లక్ష్మిని ఊరికే పంపిస్తామా? పసుపు, కుంకుమల కింద ఏదిచ్చినా కాదనకూడదు. తీసుకో త్రిపుర. ఆవిడ అంత మృదువుగా చెప్తుంటే ఎలా కాదనాలో తెలియలేదు. ట్రే అందుకుంది. మళ్ళీ మోటార్ సైకిల్ దిగాడు. వెళ్ళిపోయారేమో అనుకున్నాను. 2 నిమిషాలైతే వెళ్ళిపోయేవాళ్ళేమోరా! కూర్చో. ఇక వెళ్ళిపోతాం. కూర్చోవయ్యా! కాస్త ఫలహారం తీసుకొని వెళ్దువు గాని అంది మీనాక్షి. మళ్ళీ కూర్చున్నాడు. మీనాక్షి ప్లేట్లో ఫలహారం మరో చేత్తో నీళ్లు పట్టుకువచ్చి పెట్టింది అతడి ముందు. త్రిపుర గొంతులో అమృతం ఉంది. సంగీతం చెప్పడానికి మాస్టర్ని పెట్టు మల్లిక్. కాస్త అందిస్తే చాలు. ఇట్టే పైకి వెళ్ళిపోగలదు అంది మీనాక్షి సిఫార్సిస్తూ. ఏం సంగీతంలేండి. ఎవరు వింటారు ఈ కాలంలో? ఈసారి ఇంటర్ పరీక్ష రాయిస్తున్నాను. ఆ పరీక్షకు బాగా చదివితే చాలు. ఇంటర్ రాస్తుంది. బిఏ కూడా రాస్తుంది. సంగీతం కూడా నేర్చుకుంటుంది. శాస్త్రీయ సంగీతం అంటే నీకంత చిన్న చూపెందుకు? బోర్ ఆంటీ. ఆ తరానా అని సాగదీసి పాడతారే, ఆలాపన అంటారేమో దాన్ని. ఇంకా అది విన్నప్పుడు ఎక్కడికైనా పారిపోదామనిపిస్తుంది. నీకు మనదంతా బోరే కదా. సంగీతం ఒక్కటేనా? మన కట్టు, మన బొట్టు, మన సంప్రదాయం, మన చదువులు, శాస్త్రులు, పురాణాలు అన్నీ బోరే కదా నీకు? ప్రతి మాటకు ముందు పాశ్చాత్యులను చూసి నేర్చుకోవాలంటావు. మన వేదాలు దొంగలించి వాళ్ళివాళ ఇంత వాళ్ళయ్యారంటే చాలామంది ఒప్పుకునే సంగీతే కదా! మన విజ్ఞానం వేదాలలో నిక్షిప్తమైతే అయి ఉండవచ్చు. దాన్ని వెలికితీసి దాని ప్రయోజనాన్ని సామాన్య ప్రజలందరి దగ్గరికి తెచ్చింది మటుకు పాశ్చాత్యులేనంటే ఒప్పుకునేవాళ్ళు కూడా చాలామందే ఉన్నారు ఆంటీ. అదేం చిన్న పనా? దానికోసమైనా వాళ్ళని మనం అభినందించాలి. ఎక్కడి నుండి దొంగిలించినా వెలుగులోకి తెచ్చింది మటుకు వాళ్ళు. వాళ్ళు వెలుగులోకి తీసుకురాకపోతే పాశ్చాత్య ప్రపంచమే కాదు, మన ప్రపంచం కూడా చాలా చీకటిలో మునిగిపోయి ఉండేది. మనం కనిపెట్టింది మన వేదాల్లోనే దాచేస్తే వాళ్ళు ఏది తెలుసుకోవాలన్నా దాని ప్రయోజనాన్ని ప్రపంచానికంతా అందించారు, అందిస్తున్నారు. ఏ విధంగా చూసినా వాళ్ళే గొప్పగా కనిపిస్తారు నాకు. వాళ్ళ మీద నీకు గొప్ప అభిప్రాయముంటే ఉండని. పరధర్మం ఎంత గొప్పదైతే స్వధర్మాన్ని కించపరచకూడదని. త్యజించవచ్చునా? మన ధర్మం, మన మతం, మన ఆచార సాంప్రదాయాలు మనకు కన్నతల్లితో సమానమైనవి. ఆ తల్లిని ఏ పరిస్థితిలోనూ మనం వదులుకోకూడదు మల్లిక్. నచ్చచెప్తున్నట్టుగా అంది మీనాక్షి. ఎక్కడ వెలుగుంటే, ఎక్కడ జీవితం ఆనందమయం అవుతుందనుకుంటే అక్కడికి పరిగెత్తడం ప్రతి జీవి సహజ ప్రవృత్తి. ఆంటీ, ఎన్నైనా సరే అనవసరమైనవి పట్టుకు వేలాడకూడదు. మంచి జరుగుతుంటే పరాయి వాళ్ళదైనా స్వీకరించాల్సిందే. మంచివన్నీ ఏరుకొని జీవితంలో పొందుపరుచుకోవడం నా హాబీ. ఈ పొందుపరుచుకోవడంలో అర్థం లేనివి, అనవసరమైనవి నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్ళిపోతాను ముందుకు అని లేచాడు మల్లిక్.
వీడ్కోలు తీసుకొని మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతున్న ఆ జంటను చూస్తూ సాంప్రదాయ కుటుంబంలో పుట్టి ప్రతి సాంప్రదాయాన్ని జీర్ణించుకొని ఆ పిల్ల జీవితం ప్రతిక్షణన కొత్తదనం కావాలనుకునే అతగాడి చేతిలో ఏం మలుపు తిరుగుతుందో అంది వేదనగా. ఒకరోజు మల్లిక్ ఫ్రెండు భార్య సుగుణ అనే ఆమె వచ్చింది. త్రిపురను పరిచయం చేసుకోవడానికని పరిచయాలయ్యాక కబుర్లోకి దిగడానికి కొంతసేపు పట్టలేదు. ఎలాంటి మూగమక్తునైనా మాట్లాడించగల నేర్పింది సుగనకు. త్రిపుర ఎవరితోటి ఎక్కువగా మాట్లాడే మనిషి కాకపోయినా సుగుణ ప్రభావంలో పడి బాగానే మాట్లాడింది. తను చూసిన సినిమాల గురించి, చదివిన నవలల గురించి. ఇంకా మీ ఇద్దరికీ శోభనం కాలేదని విన్నాను. నిజమేనా? త్రిపుర ముఖం సిగ్గుతో ఎర్రపడింది. మా వాళ్ళు పెట్టిన ముహూర్తానికి ఆయన రాలేదు. తరువాత మూడమి అని కూడదని చెప్పారు. ఇంట్లోనే భార్యను ఉంచుకొని డాక్టర్ గారు ఎలా ఊరుకున్నారబ్బా? సుగుణ మాటకు ఒకరోజు జరిగిన సంఘటన జ్ఞాపకం వచ్చింది త్రిపురకు. ఆ రోజు మధ్యాహ్నం అత్తయ్య పక్కింటికి వెళ్ళింది. మామగారు భోజనం చేసి వరండాలో చల్లగాలికి పడుకున్నారు. దక్షిణం వైపు గదిలో చల్లగాలికి చేప వేసుకుని పడుకుంది తను. అతడు ఎప్పుడు వచ్చాడో తన మీద చేయి వేశాడు. ఒక్కదానివి ఇక్కడేం పడుకుంటావ్? నా గదిలోకి పోదాం పదా. మీ గదిలోకా? ఉహుం, రాను. ఎన్నాళ్ళు రాకుండా ఉంటావ్? పదంటే కాసేపు సరదాగా మాట్లాడుకుందాం. ఇక్కడ మాట్లాడొచ్చు. గడుసుదనం చాలుగాని పద. మరీ బలవంతం పెడుతుంటే వెళ్ళకపోతే ఏమైనా అనుకుంటాడేమోనని వెళ్ళింది. వెళ్తూనే తలుపు మూసేసి త్రిపురని వాటేసుకున్నాడు మల్లిక్. అతడి ఊపిరి వెచ్చగా తగులుతూ ఉంటే ఉక్కిరిబిక్కిరి అయిపోయింది త్రిపుర. అతడి స్పర్శ హాయిగొల్పడానికి బదులు భయం కొప్పింది. ఎలాగో అతడి పట్టు విడిపించుకొని బయటపడింది. ఆ తర్వాత మల్లిక్ ముఖం 2 రోజుల వరకు దుమదుమలాడుతూనే ఉంది. ఆ ఇంట్లో మణిలాంటి భార్య ఉండగా మసిబొగ్గు వెంట పడటం ఇంకా మానుకొన్నట్టున్నాడు మల్లిక్. అనాలనే అని మళ్ళీ బ్లానిక ఖర్చుకుంది సుగుణ. ఇప్పుడున్న దానికి అర్థమేమిటో చెప్పిందే విడువను. త్రిపుర పట్టుపట్టింది. నేను చెప్పానని ఎక్కడ చెప్పకపోతే చెప్తాను. ఎక్కడ చెప్పను. 6 నెలల క్రితం అనుకుంటాను. నేను మా వారు సినిమాకు వెళ్ళాం. అక్కడ మీ ఆయన మరొక ఆవిడతో కలిసి కనిపించారు. శ్రీమతా అని అడిగాను మా వారిని. వాడికంటే 10, 15 ఏండ్లు పెద్దది. శ్రీమతేమిటి దాని మొహం? మల్లిక్కి నాయుడుగారి అబ్బాయి ఒక అతడు స్నేహితుడున్నాడు. తరచూ వాళ్ళింటికి వెళ్ళడంతో వాడి విధవ మేనత్తతో స్నేహం ఏర్పడింది. ఆ సంబంధం వాడికి పెళ్ళైనట్టుగా ఇప్పుడు ఆ ఇద్దరిని చూస్తే తెలుస్తుంది అన్నారు. సుగుణ, మీరు చెప్పేది నిజమా? త్రిపుర ముఖం పాలిపోయింది. నిజమే చెప్పాననుకుంటాను. మరి మీ వారిని అడిగితే ఏమంటారో? నా వల్ల తెలిసిందని కాకుండా ఎవరో చెప్పినట్టుగా అడిగి చూడు. ఏం జవాబు చెప్తాడో? త్రిపుర అడిగింది మల్లిక్ను. మనం దగ్గరయ్యాక నేనే ఈ విషయం దాపరికం లేకుండా చెప్దామనుకున్నాను. నిజమే, ఆవిడతో నా 18 ఏటే సంబంధం ఏర్పడింది. ఆవిడకప్పుడు 25 సంవత్సరాలు. మీకంటే అంత పెద్దదానితో. నాకంటే ఇంత చిన్నదానితో ఎందరో పెద్దలు ఆమోదించలేదా?